హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమా నా దారి చేరుమా 9వ భాగాన్ని వినిద్దాం. నువ్వు నన్ను కొట్టావు కాబట్టి నేను కూడా నిన్ను కొట్టాలి కదా అంటూ శివాని చిన్నపిల్లల తలని ఊపేసరికి జై కోపంగా కొట్టడానికి చెయ్యి ఎత్తాడు. భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్న శివాని చెంపపై ప్రేమగా చెయ్యి వేసి ఆమె చెంపపై ఉన్న కన్నీటిని తుడిచాడు జై. కంటి నిండా నీళ్లతో కళ్ళు తెరిచి జైనే చూసింది శివాని. ఏమైంది శివ? ఏం లేదు సార్ అంటూ జై చేతిని చూసింది. వెంటనే తన చేతిని పక్కకి తప్పించి, సారీ శివాని. పర్లేదు సార్, పదండి ఆఫీస్కి వెళ్దాం. లేదు, ఇంటికి వెళ్దాం. నువ్వు ఈ రోజుకి రెస్ట్ తీసుకో. లేదు సార్, నేను బాగానే ఉన్నాను, వర్క్ చేయగలను. ఎలా చేస్తావు? అదేంటి సార్ అలా అంటున్నారు? ఎలా చేస్తాను మీకు తెలుసు కదా సార్. శివాని, నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు. అక్కర్లేని ఆలోచనలు మనసులో పెట్టుకుని ఎందుకు నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు? ఇప్పుడు నా ఆరోగ్యానికి ఏమైంది సార్? అయోమయంగా 2 కళ్ళు పెద్దవి చేసి అడిగిన ఆమె ప్రశ్నకి మన జై చురుగ్గా చూశాడు. శివ, ఈరోజు నువ్వు ఇంటి దగ్గరే, ముందు పద, ఇంకేం మాట్లాడుకో. అది కాదు సార్ అంటూ శివాని ఎంత చెప్తున్నా వినకుండా జై ఆమె చేతిని పట్టుకుని ముందుకు నడిచాడు. పేషెంట్స్ని చెక్ చేసి లోపలికొచ్చిన విద్యాని చూసి, రెడీనా విద్య? హా జై, ఎలా ఉంది శివాని? శివాని, తను నా ఫ్రెండ్, అంటే నా సిస్టర్, పేరు విద్య. తనే ఇప్పుడు నీకు ట్రీట్మెంట్ చేసింది. హో, థ్యాంక్ యూ డాక్టర్. ఎలా ఉంది నీకు? ఫైన్ డాక్టర్. డాక్టర్ కాదు, కాల్ మీ విద్య, సరేనా? సరే అని చిన్నగా నవ్వింది శివాని. ఎలా ఉందక్క అని కంగారుగా అడిగాడు రాహుల్. రాహుల్ మాటకి షాక్గా చూసింది శివాని. చెప్పక్క, ఎలా ఉంది? బాగానే ఉంది రాహుల్. అయినా నువ్వు భయపడ్డం ఏంటి? వింత కాకపోతే నిన్ను చూసి ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరూ భయపడాలి కానీ. రాహుల్ మాటకి జై చురుగ్గా చూసేసరికి, అదే నిన్ను చూసి ఆఫీస్లో ఉన్న అందరం టెన్షన్ పడ్డామని చెప్తున్నాం. రాహుల్, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళి శివానిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. ఓకే సార్, జాగ్రత్త అక్క, బాయ్ అని రాహుల్ వెళ్ళగాని శివాని, జై, విద్య ముగ్గురు ఇంటికెళ్లారు. సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న సురేఖని చూసి పటపట పళ్ళు నూరుకున్నాడు విజయ్. ఎక్కువ నూరేక పళ్ళు అరిగిపోతాయి. మరి నిన్ను చూస్తే నాకు కోపం వస్తుంది సూరి. ఆఫీస్కి తీసుకుని వెళ్ళాను. లంచ్ రెస్టారెంట్లో చేద్దామంటే, అబ్బే, ఇంటి దగ్గర నా కోడలు చేసింది తిందామంటూ తీసుకుని వచ్చి నన్ను ఇలా గాలి కదిలేసి నువ్వు టీవీ చూస్తున్నావు. అసలు నిన్నేమనాలి? రేయ్, కాస్త నీ గోల ఆపరా. సీరియల్ చూడు ఎంత బాగుందో. అమ్మ బాబోయ్, నీకు నీ సీరియల్కి ఒక దండమే. నాకు అన్నం పెడతావా పెట్టవా? రే, ఒకే ఒక్క సీన్ మాత్రమే ఉంది, కాస్త చూడని. లేదు, ముందు నాకు అన్నం పెట్టు అని విజయ్ పైకి లేచి టీవీ ఆఫ్ చేసేసరికి సురేఖకి ఎక్కలేని కోపం వచ్చింది. రే, టీవీ ఆన్ చేయి. చెయ్యను, అన్నం పెట్టు సూరి, చాలా ఆకలిగా ఉంది. సరే పెడతాను, కానీ నాదొక కండిషన్. ఏంటి? ఈవినింగ్ సినిమాకి తీసుకెళ్ళాలి. ఏంటి? అవును, న్యూ మూవీ రిలీజ్ అయింది కదా, తీసుకుని వెళ్ళు, లేదంటే నీకు బిర్యానీ క్యాన్సిల్. అంత సాహసం చేయకు, తీసుకుని వెళ్తాను, ఓకేనా? డబ్బులు ఓకే, ముందు చేతులు కడుక్కో, అన్నం పెడతాను. సరే అని వెనక్కి తిరిగిన విజయ్ ఎదురుగా నవ్వుతూ వస్తున్న జై, శివాని, విద్యాలను చూసి షాక్ అయ్యాడు. విద్యాని చూడగానే విజయ్ అలానే చూస్తుండిపోయాడు. పిల్ల మంచి అందంగానే ఉందే, చూసి చాలా రోజులైంది. ఒకసారి దీనికి మన శాంపుల్ చూపించాలి. టైం దగ్గర పడింది కాబట్టి ఇక మన స్పీడ్ పెంచాలి అనుకున్నాడు. ఏంట్రా ఆకలి ఆకలి అంటూ గోల్ చేసి ఇప్పుడు దిష్టి బొమ్మలో నిలబడి గుమ్మం వైపే చూస్తున్నావు? ఎవరైనా చుట్టాలు వస్తున్నారా మన ఇంటికి? చేతిలో ఉన్న హాట్ బాక్స్ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ అడిగింది సురేఖ. అవును, ఒక రకంగా చుట్టాలే, కానీ పాత చుట్టాలు. గాలి మన ఇంటి వైపుకు మళ్ళింది. అంటే ఏదో జరిగింది. ఏంట్రా నీ వాగుడు? విద్య వస్తుంది చూడు. ఏంటి? కావాలంటే చూడు అని విజయ్ సైగ చేయగాని సురేఖ గుమ్మం వైపు చూసి విద్యను చూసి షాక్ అయింది. చాలా రోజుల తర్వాత నవ్వుతూ మన ఇంటికి వస్తుందిరా. ఆ నవ్వు వెనకే ఎటువంటి కీడు లేదు కదా. కోపంగా విజయ్ అనేసరికి, వాళ్ళ అన్నయ్య చేసిన పనికి ఈ అమ్మాయిని ఎందుకురా బ్లేమ్ చేయటం? ఎంతైనా బ్లడ్ రిలేషన్ కదా, ఒక కన్నేసి ఉంచాలి. దీని అందం చూసి సొల్లు కార్చుకుని ఉంటే వాళ్ళ అన్నయ్య పీడీ వేసినట్లు ఇది కూడా వేసినా వేసుద్ది. మన ఫోకస్ దీని మీద కూడా పెట్టాలి. టైం వచ్చేసింది అనుకుని. ఏంటి ఆఫీస్ వదిలి ఎక్కడికి వచ్చావు? ఏం లేదురా, శివానికి నీరసంగా ఉందని ఇంటికి తీసుకొచ్చాను. అవునా, ఏమైందిరా అని విజయ్, సురేఖ ఇద్దరు ఒకేసారి అడిగేసరికి శివాని ఆశ్చర్యపోయింది. ఏమైందమ్మా, ఎందుకు నీరసంగా ఉంది? అమ్మ, తనకేం కాలేదు, ఆఫీస్లో కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకుని వెళ్తే విద్య మరేం పర్లేదు, వీక్గా ఉంది కదా, ఫుడ్ తింటే సరిపోతుందని చెప్పింది. హో అవునా,
ఫుడ్ తీసుకుంటే సరిపోతుందని చెప్పే డాక్టర్ గారు మీతో పాటు ఎందుకు వచ్చినట్టో. విజయ్ సూటిగా అనటమే కాకుండా వెటకారంగా అనేసరికి విద్య సూటిగా విజయ్ని చూసింది, కానీ విజయ్ ఏం పట్టించుకోలేదు. నేను రమ్మని పిలిచాను, ఏమైందిరా అలా ఉన్నావు? నీకు తెలీదా? సూటిగా జై కళ్ళలోకి చూసి అన్నాడు విజయ్. విజయ్ ఎందుకు అలా ఉన్నాడో జైకి బాగా తెలుసు. రే, మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు రండి భోజనం చేద్దాం. విద్య రా, నువ్వు కూడా. అది నేను ఇంటికి వెళ్తానులే జై, అమ్మ ఒక్కరితే ఉంటుంది, తనకి ఫోన్ చేసి చెప్పలేదు కదా, కంగారు పడుతుంది. మీరు భోజనం చేయండి, నేను ఖాళీగా ఉన్నప్పుడు వస్తాను. ఇప్పుడు నిన్నెవరూ ఏమీ అనలేదు, వచ్చి తిను అని సురేఖ కోపంగా అనేసరికి విద్య ఏం మాట్లాడలేదు. కోపంగా విజయ్ని చూస్తుంది. విజయ్ అంతే కోపంగా ఒక లుక్ ఇచ్చి, సూరి నువ్వు కూర్చో, శివాని వడ్డించు. రే, తనకి హెల్త్ బాగాలేదు, ఆ విషయం మర్చిపోయి తనకి పని ఎలా చెప్తున్నావు? లేదు అమ్మ, నేను వడ్డిస్తాను, నేను బాగానే ఉన్నాను, కానీ సార్ని నన్ను ఒక పేషెంట్లో చూస్తున్నారు. అమ్మ శివ అలానే అంటుంది, ముందు నువ్వు వడ్డించమ్మా అని జై అనగానే సురేఖ అందరికీ భోజనం వడ్డించి కూర్చుంది. తింటున్న విద్య విజయ్ని చూస్తుంది, కామ్గా తింటూ. జై, ఏంట్రా, రేపు నువ్వు వేరే బ్రాంచ్కి రావాలి. వై? అక్కడ వర్క్ స్టార్ట్ చేశాం కదా. ఉన్నాడు కదా నరసింహ, వాడు ఏదో గొడవ చేస్తున్నాడు. నేను వాడికి వార్నింగ్ ఇద్దామంటే నీకు నచ్చదు కదా, అందుకే నీకు ఒక మాట చెప్పి వార్నింగ్ ఇద్దామని. వద్దు, నువ్వు వార్నింగ్ ఏ రేంజ్లో ఇస్తావో నాకు తెలుసు, అందుకే నిన్ను అక్కడికి పంపించను, వాడి సంగతి నేను చూసుకుంటానులే. ఏమైంది విజయ్ అన్నయ్య, సరిగా వార్నింగ్ ఇవ్వడా? ఏం తెలియక అడిగింది శివాని. వాడు వార్నింగ్ ఇవ్వమంటే మాటలతో చెప్పడు, 2 కాళ్ళు చేతులు విరగొట్టి ఫ్యామిలీకి కూడా వార్నింగ్ ఇస్తాడు. నీకు తెలియదు శివ, మీ అన్నయ్య గురించి. పైకి కమెడియన్లా ఉంటాడు, వాడిలో ఉన్న హీరోయిజం నీకు ఇంకా పూర్తిగా తెలీదు. తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు అని జై అనగాని శివాని ఆశ్చర్యంగా విజయ్ని చూసింది. చాలా సీరియస్గా భోజనం చేస్తున్న విజయ్ని చూసి, ఏమైంది అన్నయ్య అలా ఉన్నారు? ఏం లేదమ్మా, ఐఎమ్ ఫైన్. లేదు, ఎప్పుడూ సరదాగా ఉండే మీరు కోపంగా ఉన్నారు, ఎందుకన్నయ్య? ఆ నరసింహ కోసమే అంటూ విద్యాని చూశాడు. అతని చూపుల దాడి తట్టుకోలేక విద్య తలదించుకుంది. ఇవన్నీ సురేఖ గమనిస్తూనే ఉంది. విద్య, కొంచెం కర్రీ వేయినా? వద్దా ఆంటీ. నాకేస్తావా, ఆకలిగా ఉంది అని విజయ్ సీరియస్గా అనగాని సురేఖ గబగబా విజయ్కి కర్రీ వేసి, రైస్ అయినా? వద్దమ్మా, ఇంక చాలు అంటూ జై వైపు కోపంగా చూసి భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుని కోపంగా తన రూమ్కి వెళ్ళాడు విజయ్. నేను ఇక్కడికి రావడం విజయ్కి నచ్చలేదనుకుంటా కాదు, నిజమే, వాడికి కోపం రావడంలో తప్పలేదు కదా. ఆంటీ, ఇప్పుడైనా నీ మనసు ఏమో చెప్తే అదే చెయ్యి, అంతేకాని దూరంగా ఉన్నంత మాత్రాన ప్రేమ పోతుందనుకోవటం నీ పొరపాటు. ఎందుకంటే నేను దూరంగా ఉంటేనే మీ కుటుంబం బాగుంటుంది, లేదంటే మా అన్నయ్య మళ్ళీ ఏం చేస్తాడా అని భయంగా ఉంది. మీ అన్నయ్య కోసం దూరంగా ఉండి తప్పు చేశా విద్య. మునపటి ప్రేమ అభిమానం విజయ్ నుంచి దొరకడం అంటే మరో జన్మ ఎత్తాలి. సురేఖ విద్య మాటలకి శివాని ఏం అర్థం కాకుండా చూసింది. నమ్మితే ప్రాణం ఇస్తాడు, ఒక్కసారి మోసపోయాక మళ్ళీ మళ్ళీ ఆ ప్రేమ కోసం పడిగాపులు కాయటం అంటే నరకం చూడాలి విద్య. బంగారం లాంటి వాడి మనసుని నువ్వు ఏం తక్కువ బాధ పెట్టలేదు. ఆంటీ, నా గురించి తెలిసే మీరు ఇలా అంటున్నారా? అవును అని సురేఖ కోపంగా అనగాని శివాని జై ఇద్దరు షాక్గా చూశారు. ఆంటీ, ఒక్క మాట చెప్తాను, నిజంగా నీ మనసుకి అనిపించడం లేదా తప్పు చేశారని? సూటిగా అడిగిన సురేఖ మాటకి విద్య ఏం మాట్లాడలేదు. అమ్మా, ఏంటిది, తను ఎందుకు బాధ పెడతావు? నేను బాధ పెట్టడం లేదు జై. ఆ రోజు విజయ్తో కనీసం ఒక్క మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయింది. అప్పుడే అడగాలనుకున్నాను, కానీ కుదరలేదు. తనకి తెలియాలి కదా నా కొడుకు ఎంత బాధపడ్డాడు. పాత విషయాలు తవ్వుకుని ఇప్పుడు ఏం లాభం? ముందు నువ్వు భోజనం చెయ్యి విద్య, భోజనం చెయ్యి. కడుపు నిండిపోయింది అమ్మ మాటలకి కాదు, విజయ్ చూస్తున్న చూపుకి. నేను మళ్ళీ వస్తాను, వెళ్ళామంటే కాళ్ళు విరగొడతాను అని చూపుడు వెళుతూ సురేఖ బెదిరించేసరికి శివాని ఆశ్చర్యంగా చూసింది. ఆంటీ, తినేసి కాసేపు ఇక్కడే కూర్చొని అప్పుడెళ్ళు ఇంటికి. నేను అన్న మాటలకి నువ్వు ఫీల్ అవుతావని నాకు తెలుసు విద్య, కానీ విజయ్ మనసు ఏంటో నీకు తెలియదు కదా. తెలియాలి. సురేఖ మాటలకి ఎవరు ఏం మాట్లాడలేదు. కామ్గా అందరూ భోజనం చేసి హాల్లో కూర్చున్నారు, కానీ శివాని మాత్రం విద్యకి విజయ్కి మధ్యన ఏదో జరిగిందని అనుకుంది. ఏంటి, ఏదో ఆలోచిస్తున్నా? టీవీ దగ్గర కూర్చొని విద్యతో మాట్లాడుతున్న సురేఖను చూసి, ఏం లేదు సార్, నాకు డౌట్ అడగనా? ఏంటి శివ, విజయ్ అన్నయ్య ఇంకా విద్య లవ్ చేసుకున్నారా? లవ్ అంటే ఉంది, కానీ ప్రస్తుతం వారి మధ్యన లవ్ లేదు. అదేంటి సార్? ఇప్పుడు ఆ విషయాలన్నీ చెప్పాలంటే ఒకరోజు నేను ఆఫీస్ పని మానేసి అన్నీ నీకు క్లియర్గా చెప్పాలి, లేదంటే నీకు అర్థం కాదు. సరే సార్,
ఒక్క ముక్కలో చెప్తాను విద్య వాళ్ళ అన్నయ్యకి నేనంటే ఇష్టం లేదు. నా మీద పగతో వాడు దూరంగా వెళ్ళిపోయాడు. నాకంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి, ప్రపంచంలోని తనకంటే గొప్పవారు ఎవరూ ఉండకూడదన్న పంతంతో వాడు అన్నిటికీ దూరం అయ్యాడు. ఒకప్పుడు వాడంటే ఎంత ఇష్టం అంటే విజయ్ ఎంతో నాకు వాడంతే. ముగ్గురం చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. కానీ అనుకోని పరిస్థితుల మా మధ్యన ఉన్న స్నేహాన్ని శత్రువుగా మార్చేశాయి శివ. వాడి నవ్వు, వాడి మాటలు, వాడి అల్లరి ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను. కానీ ఇప్పుడు వాడు ఎంత మూర్ఖంగా తయారయ్యాడంటే రౌడీ కంటే దారుణం. ఈ విషయం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని శివాని చూశాడు జై. ఏమైంది శివ? అతని కోసం మాట్లాడకూడదు అంటూనే చాలా మటుకు నాకు విషయం అంతా అర్థమయ్యేలా చెప్పారు. కానీ అతని కోసం చెప్తుంటే మీ కళ్ళల్లో తడి. నిజంగా ఆయనంటే మీకు ఇప్పటికీ చాలా ఇష్టం కదా? ఎలా మర్చిపోతాను శివ? వాడు మర్చిపోయినా ఈజీగా మా ఫ్రెండ్షిప్ని నేను మర్చిపోలేను. తన పేరు ఏంటి సార్? తన పేరు కృష్ణ. పేరుకి తగ్గట్టే ఆ అమ్మాయిలతో కూడా చాలా అల్లరి చేసేవాడు అంటూ జై తనలోనే తాను చిన్నగా నవ్వుకొని, సరే శివ, ఇంక నేను ఆఫీస్కి వెళ్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. లేదు సార్, నేను కూడా ఆఫీస్కి వస్తాను. వద్దు శివ, రెస్ట్ తీసుకో. అది కాదు సార్, ప్లీజ్ సార్, నేను ఆఫీస్కి వస్తాను. ఒంటరిగా ఉంటే నాకు ఏదోలా ఉంటుంది. ఆఫీస్లో అయితే కనీసం వర్క్ చేయడంలో బిజీ అవుతాను. శివ, నీ హెల్త్ బాగాలేదు, ప్లీజ్, నేను రిస్క్ తీసుకోలేను. అది కాదు సార్. ఏంట్రా మీరిద్దరు ఏం చేస్తున్నారు? నువ్వైనా చెప్పమ్మా. తను మళ్ళీ ఆఫీస్కి వస్తాను అంటుంది. హెల్త్ బాగాలేదు కదా అంటే చెప్పినా వినిపించుకోవడం లేదు. పర్లేదు జై, నీతో పాటు ఆఫీస్కి తీసుకుని వెళ్ళు. అదేంటమ్మా నువ్వు కూడా తనకే సపోర్ట్ చేసి మాట్లాడతావు? నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో శివ అంటూ ఆఫీస్కి వెళ్తావు. కానీ మేడం గారు అస్సలు కుదురుగుండరు. కిచెన్ రూమ్కి వెళ్ళి ఏదో ఒకటి పని చేస్తూ ఉంటుంది. అదే ఆఫీస్లో అయితే కనీసం కుదురుగా కూర్చొనన్నా వర్క్ చేస్తుంది. నువ్వు చెప్పింది నిజమే. పదా శివ. ఒక్క నిమిషం సార్, వాటర్ తాగేసి వస్తాను. సరే, నేను కారులో వెయిట్ చేస్తాను. ఈలోపు ఫేస్ కూడా వాష్ చేసుకో. జై మాటలకి శివాని వెనక్కి తిరిగి సూటిగా చూసింది. నా ఉద్దేశం, ఏడ్చి మీ ముఖం అంతా కందిపోయింది. ఆఫీస్కి ఇలా వస్తే చూసేవాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు. అందుకే కొంచెం నీట్గా రెడీ అయ్యిరా అని. నేను బయట వెయిట్ చేస్తాను. సరే సార్ అని శివాని తన రూమ్కి వెళ్ళింది. జై, ఏమైందిరా తనకి ఏమవుతుందమ్మా? వాళ్ళ పిన్ని అన్న మాటలకి బాధపడుతుంది. నాన్న వాళ్ళు ఉన్న ఒంటరిగా బ్రతుకుతుంది కదా, అందుకే తన లోన్లీగా ఫీల్ అవుతుంది. ఈ మాటలు విన్న విద్య జైని చూసింది. ఎంత మంచి మనసు జై, నిన్ను చూస్తుంటే ఇలా కూడా ప్రేమిస్తారా అనిపిస్తుంది. నిజం తెలిసి శివానిని నువ్వు యాక్సెప్ట్ చేశావు. మరి ఆంటీ విజయ్ కూడా శివానితో నీ పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తారా అనుకుంది. విద్య ఆలోచించడం చూసిన జై, అమ్మా, నా ఫోన్ డైనింగ్ టేబుల్ మీద వదిలేశాను, కొంచెం తెచ్చివు. సరేరా అని సురేఖ అక్కడి నుంచి వెళ్ళగానే, ఏంటి విద్య, ఏదో ఆలోచిస్తున్నావు? శివాని కోసం ఎందుకు ఆంటీకి చెప్పలేదు? ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు అమ్మకు అన్ని విషయాలు చెప్తాను. అప్పటి వరకు నువ్వు కూడా ఈ విషయం అమ్మకు చెప్పకు విద్య. అర్థమైంది జై, శివాని ఎప్పటికైనా నీకే సొంతం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకి ప్రపోజ్ చేసిన నాది సింపతి అనుకుంటుంది, కానీ ప్రేమ అని అస్సలు అనుకోదు. అది నిజమే జై అని సురేఖ రావడం చూసి టాపిక్ మార్చింది విద్య. సరే జై, జాగ్రత్తగా వెళ్ళు ఆఫీస్కి. సరే అమ్మ, బాయ్. జాగ్రత్త నాన్న అని జై నుదుటిన ముద్దు పెట్టి, నా బంగారం, ఆఫీస్ వర్క్ అవ్వగానే ఈవినింగ్ త్వరగా వచ్చేరా. ఎందుకమ్మా? అందరం కలిసి సినిమాకి వెళ్దాం. సరే అమ్మ అంటూ నవ్వుతూ జై బయటికి వెళ్ళగానే, విద్య పద ఇల్లు చూద్దు కానీ. సరే ఆంటీ. బయటకు వచ్చిన శివాని కారులో జై ఉండడం చూసి, సారీ సార్, నా వల్లే లేట్ అయింది. లేదు శివ, ముందు కారు ఎక్కు అని జై అనగానే శివాని కారు ఎక్కి సీటు బెల్ట్ పెట్టుకుని జైని చూసింది. కారు స్టార్ట్ చేశాడు. శివ, నేను ఒకటి అడగనా? ఏంటి సార్? నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఏంటి సార్ అలా అడుగుతున్నారు? పర్లేదు చెప్పు శివ. నా ఫేవరెట్ అంటూ ఏమీ లేదు సార్, మీరేదో అడగాలని అడిగారు, కానీ అసలు విషయం అడగడం లేదు. శివాని మాటలకి జై ఆశ్చర్యంగా చూశాడు. చెప్పండి సార్, ఏం అడగాలనుకుంటున్నారు? ఉన్నట్టుండి ఎందుకు అలా సడన్గా ఏడ్చేశావు? అసలు నువ్వు ఏ విషయంలో అంతగా స్ట్రగుల్ అవుతున్నావు? ఏం లేదు సార్ అంటూ చిన్నగా నవ్వి విండో బయటికి చూసింది. ఆఫీస్లో జరిగిన సంఘటన తన కళ్ళ ముందు కనిపించేసరికి ఒక్కసారిగా శివాని జైని చూసింది. ఏమైంది శివ? సారీ సార్. ఎన్నిసార్లు చెప్తావు? శివాని ఇంకా ఏమీ మాట్లాడలేదు. జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపో శివ. సరే సార్ అని నవ్వుతూ జైతో పాటుగా మాటలు కలిపింది. డ్రైవింగ్ చేస్తున్నాడు, కానీ జై దృష్టి అంతా శివాని మీదనే ఉంది. మాట్లాడుతుంటే ఆమె కళ్ళు, నవ్వు అన్నీ జైని ఎంతగానో మాయ చేస్తున్నాయి. విద్య, నువ్వు ఇల్లు చూస్తుండు, నేను ఇప్పుడే వస్తాను.
సరే ఆంటీ అని విద్య ఒక్కొక్క రూము చూస్తూ చాలా రోజులైంది. ఇంటిని చూసి చాలా చేంజ్ చేశాడు జై అనుకుంటూ. అనుకోకుండా విజయ్ రూమ్కి వచ్చింది విద్య. సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న విజయ్ విద్య రావడం మిర్రర్లో చూసి ఏమీ పట్టనట్టే ఉన్నాడు. అతని ముఖం చూసిన విద్య వెంటనే వెనక్కి వెళ్ళబోయి అంతలోని వెనక్కి తిరిగి విజయ్ని చూసింది. ఫోర్స్గా పైకి లేచి డోర్ లాక్ వేసి ఆమెను ఎటూ కదలకుండా లాక్ చేసి తన 2 చేతుల మధ్యలో ఆమెను బంధించి కోపంగా చూశాడు. వదులు విజయ్, నీ నాటకాలు నా దగ్గర కాదు. ఎందుకొచ్చావే వగలాడి? ఏంటి మళ్ళీ మీ అన్నయ్య ఏం ప్లాన్ చేసి పంపాడు నిన్ను? చూడు, చీటికి మాటికి మా అన్నయ్య పేరు ఎత్తామంటే ఊరుకునేది లేదు. ఊరుకోకపోతే ఊరేగు, ఎవడొద్దన్నాడు? కొట్టానంటే ముఖం పగులుద్ది. ఎందుకొచ్చావు? మళ్ళీ మా జీవితాన్ని నాశనం చేయడానికా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు విజయ్. ఇది ఇంకా చాలా తక్కువలే కానీ ఏంటి మంచి గ్లామర్ వచ్చావు? షటప్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఒక్కసారిగా ఆమె జుట్టు పట్టుకుని ఇంచి గ్యాప్లో ఫేస్ పెట్టి, నీకు తెలుసు కదే ఇలా పొగరుగా మాట్లాడితే నాకు నచ్చదని. మాట్లాడతాను. తన చూపుడు వేలతో ఆమె పెదవుల్ని తాకుతూ, మాట్లాడు విజయ్ కోసం నీకు ఇంకా పూర్తిగా తెలియదు కదా అంటూ ఆమెని స్కాన్ చేస్తూ, ఏది ఏమైనా నీ ఫిగర్ మాత్రం మామూలుగా లేదే. విజయ్ మాటలకి విద్య నోరు తెరిచి చూస్తుండిపోయింది. బాబా, అలా నోరు తెరవకు, నాకు నచ్చదు. అతను కొంచెం కోపంగా అనేసరికి టక్కున నోరు మూసేసింది. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నా గురించి తర్వాతలే కానీ నేను ఇలా చూస్తుంటే నా చేతులు అస్సలు కుదురుగా ఉండడం లేదు. దా ఒకసారి హగ్గిచ్చి ముద్దిచ్చిపోవే. విద్య భయంగా చూసింది. ఒకప్పుడు చూపులతోనే తెగ మురిసిపోయే విజయ్ ఇప్పుడు ఈ రకంగా తనతో క్లోజ్గా మాట్లాడేసరికి విద్యకి మతిపోయింది. ఏంటి అలా చూస్తున్నావు? పోనీ నేనిచ్చుకోన ఒక ముద్దు? పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే నాలుక అంటూ ఆగిపోయి 2 కళ్ళు పెద్దవి చేసి విజయ్ని చూసింది. ఆమె నడుము దగ్గర చేయి వేసి, నాలుక అని ఏదో అంటున్నావు కదా, చెప్పు వింటాను. నువ్వు చాలా మారిపోయావు, ఇది ఇంకా చాలా తక్కువ అంటూ ఒక్కసారిగా విద్యాని టైట్గా హాక్ చేసుకుని, మరి మంచోడు అని తెగ మురిసిపోకు. మీ అన్నయ్య నువ్వు మాకు చూపించిన టార్చరు వడ్డీతో సహా నీకు చూపించకపోతే నా పేరు విజయ్నే కాదే అంటూ ఆమె నడుము చిన్నగా గిల్లి కన్ను కొట్టి, నా రూమ్లో ఎక్కువసేపు ఉంటే నీకే డేంజర్, ముందు బయటికి పోవే. అతని మాటలు ఏం వింటుంది? మనోడు చేసిన పనికి షాక్లోనే ఉంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.